కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లా జైతాల్ ప్రాంతం నుంచి నిజామాబాద్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అంత పెద్ద బస్సు సంఘటన జరిగినటువంటి మన కొండగట్లో కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ 10లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలు ఓదార్పు చేసి ప్రభుత్వంలో మేమున్నాం, మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం, మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటనలు జరిగే పోయి ముసలి కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు. ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటనలు జరిగితే చిన్నారి పిల్లలు 20 మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోయినటువంటి ముఖ్యమంత్రి, మీరు మంత్రులుగా మీరున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా అలాంటి సంఘటనల లోపల ఆ సంఘటనలు జరిగిన కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే దాన్ని ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు, కేటీఆర్ కొద్దికి మాట్లాడతారు, మా కవిత కొద్దికి మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళం. ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అండి. నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా, వాళ్ళు అటువైపు ఉండి ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీలలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు, అవన్నీ మా కుర్చీలే, మా అధికారమే, ఎల్లకాలం మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాగానంలో ఉన్నటువంటి వారి నాయకత్వం, వారి పార్టీ. ఈరోజు ఇటువంటి సందర్భం వస్తుందని కరడు కూడా వాళ్ళు ఊహించలే. ఇప్పుడు ఏమైపోయిందంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది. పార్లమెంట్లో ఎన్నికల లోపల వారి స్థానం ఓడిపోతే ఈయంత నలుగురు ఉండేవాళ్ళు, నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అవుతారనే భయం కొద్దీ వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో ఉండలే. ఇలా అంత పెద్ద సంఘటన విషయం లోపల ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, బట్టి విక్రమార్ గారు కానీ, యావత్తు మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా అక్కడ 24/7 అక్కడ జరిగినటువంటి రిస్క్కి సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి తీసుకెళ్లే విషయం లోపల సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల ఒక బోర్ను మొత్తం ముక్కలు చేసి బాడీలు తీసుకురావడం జరిగింది. అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోనే ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటన లోపల చనిపోయినటువంటి శవాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసేటువంటి కూర్చొని పనిచేస్తే ఏదన్నా ఒకటి కవిత ఒక రాజకీయం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు, కేటీఆర్ ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయం లోపల సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి, వ్యక్తిగతంగా దూషణ చేయాలి, ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి? అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అది మర్చిపోయి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులను పంపించి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారిని పోకుండా మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఆయన పోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఏమనంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటున్నారు, ఏమనంటే మేము అక్రమంగా పోలీసుతో మేమేం చెప్తున్నాం. ఇవాళ కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 10 సంవత్సరాల లోపల నియోజకవర్గ స్థాయి లోపల లెక్కలు తీద్దాం. మీరు 10 సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిండ్రు లెక్కలు తీద్దాం మనం. అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండ్రు. ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఇలా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోతే అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు
వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంతమంది అక్రమంగా కేసులు పెట్టించిండో మేము టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా కాగితాలు మొత్తం ప్రెస్ వాళ్ళ ముందర పెడతాం. ఇలా మేము ఏ కార్యకర్త ఇవ్వాలి మేము ఏదింపు గురి చేసినామంటే చెప్పమని దమ్ము ఉంటే వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క దురాలోచనతో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టం చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేయాలనే విషయం లోపల ఏదైనా రైతుల గురించి ఆలోచన చేసినారండి? ఎవరన్నా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసినారా? మా దళితులకు సంబంధించిన విషయం లోపల దళిత ముఖ్యమంత్రిని చేస్తాడు, కానీ దళితులకు సంబంధించిన విషయం ఇవ్వాలి పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఈరోజు నిన్ననే మేము 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చిన వారికి 2,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి. 2,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2023 వరకు అండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకుంటే లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నడిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్, హరీష్ రావు అండి. అన్ని విధాలు కూడా అటు నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగాల పరంగా ఎప్పుడైనా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే తెల్లారి వారం రోజులకు నెల రోజులకు దాని మీద ఏదో ఒకటి కోర్టు పోవడం, అక్కడ ఆగిపోవడం. అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది ప్రజలు మార్పు కోరుకొని ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి ప్రజలు మార్పుకొని గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాలాంటి శాసనసభ్యుడిగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే 14 నెలల్లో పట్టిన ఏదో ఎత్తిపోతున్నట్టు, ఏదో నష్టం చేసినట్టు మొత్తం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పోతే 32,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది, అదేవిధంగా బోనస్ ఇవ్వడం జరిగింది. ఏ రైతు కూడా వడ్లు కష్టపడి పంట పండిస్తే వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేయించడం జరిగింది. నిరుద్యోగ 56,000 మంది నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పిన 6 గ్యారంటీ పథకాల్లో దశల వారీగా ప్రభుత్వ ఖజానా బట్టి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రివర్గులు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే పొద్దున లేస్తే రాత్రి వరకు శాపనార్థాలు పెట్టుకుంటా నోటికి ఎంత వస్తా అంటే తెలంగాణ ఆశా భాషలో కూడా మాట్లాడుకుంటా మేము గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం. కానీ మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారు. స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారని చెప్తున్నాం. మేము గెలిచి 14 నెలల నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం. శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు గారు, మా మంత్రివర్గం, మా అందరం కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం. మేము అందరం ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఇలా హైదరాబాద్లో ఏ మంత్రి దగ్గరికి పోవాలన్నా నేరుగా పోయే కలిసే పరిస్థితి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిని కలవాలంటే జస్ట్ ఒక రోజు ముందు చెప్తే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రిప్రజెంటేషన్ కానీ ఎవరు కానీ కలిసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము ప్రజాపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో పట్ల ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు నోటికి ఎంతో సంత మాట్లాడడం సరి అనే పద్ధతి కాదని చెప్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి మాది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం చేస్తున్నాం మేము. మా ప్రాంతానికి సంబంధించిన మా పరిస్థితి ఏంటని తెలుసా అండి? కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలో ఉంటుంది, మాకు ఒక నీళ్ళ చుక్క రాదండి. సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్ ప్రాంతానికి నీళ్ళు పోతాయి. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపురి ఏరియాకు ఒక్క చిల్ల నీళ్ళ చుక్క రాదు. మొత్తం దొరగారు పట్టుకుపోతారు. హరీష్ రావు దొరగారు, కేటీఆర్ దొరగారు, కేసీఆర్ దొరగారు. సాగునీరు విషయంలో తీవ్రమైన అన్యాయం మా ప్రాంతం ధర్మపురి ప్రాంతానికి అయితే చెప్పదండి. నియోజకవర్గానికి కూడా ఇన్ని విధాల 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి వాళ్ళు చెప్పుకుందామంటే ఏది పలానా పని మేము మేలు చేసిన విషయం ఒకటి చెప్పమనండి. సంక్షేమ కార్యక్రమం విషయంలో పట దళితులకు చెప్తారా, బలహీన వర్గాలకు చెప్తారా, మైనార్టీలకు చెప్తారా, క్రిస్టియన్ సోదరులకు చెప్తారా, ఏది మంచి చేసినా చెప్పమనండి. ఒక కళ్యాణ లక్ష్మి స్కీము, ఒక మన ఏదైతే 2,000 రూపాయల పెన్షన్లు తప్ప వాళ్ళు చెప్పేదని చెప్పమనండి. ఒక్క పేదవాళ్ళకు ఇల్లు కట్టించిందండి. ఒక్క పేదవాళ్ళకు గ్రామాల్లో కూడా గ్రాస్ లెవెల్ రూట్లో పోతే ప్రజలకు పోతే తెలుస్తుంది ప్రజల యొక్క చర్చ ఏ విధంగా ఉన్నదో. ఏదైతే పెయిడ్ వర్కర్స్ని పెట్టుకొని అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలతో సోషల్ మీడియా నడుపుకుంటూ ఒక్క అబద్ధాన్ని ఒక 100 సార్లు స్క్రోల్ చేస్తే అది నిజమవుతుందని అపోహగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
అతి త్వర 2 నెలలు 3 నెలల లోపల స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. ఎన్నికల లోపల 118 సెగ్మెంట్ లోపల బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరు ఒకసారి ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో కాలం నిర్ణయిస్తారనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. సంఘటనకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్టు, అత్తైన లోతైన సొరంగం, టెక్నికల్గా సొరంగం జరిగే సంఘటన విషయంలో కూడా దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వం నడిపేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో టెక్నికల్గా జరిగేటువంటి అనుకోని సంఘటన జరిగిన విషయంలో కూడా ఏ విధంగా జరిగిన సంఘటన విషయంలో కూడా ప్రభుత్వం వెంబడి స్పందించి ఆదుకునే విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మన కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చి విజిట్ చేయలేదండి? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదండి? రావాలి కదండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే కదా, అక్కడికి రావాలిగా. కేంద్రంలో ఉన్నటువంటి బృందాలు ఎందుకు వచ్చి అక్కడ కూర్చోలేదండి? కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఎందుకు ఫోన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రగాఢమైనటువంటి సంతాపన ఎందుకు తెలియజేయలేదండి? చెప్పండి, జవాబు చెప్పమనండి. బీజేపీ పార్టీ వాళ్ళని, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ప్రధానమంత్రి గారికి అంత పెద్ద సంఘటన జరిగింది, చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో ఒక ప్రధానమంత్రిగా నేను తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది, మేము ఆదుకుంటామన్న మాట ఎందుకు మాట్లాడలే? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎందుకు రాలేదు? దాని ఇరిగేషన్ మంత్రి ఎందుకు రాలేదు అక్కడికి? ఫస్ట్ దాని జవాబు చెప్పమనండి ముందుగా. తప్పకుండా మీరు చెప్పే ఒక ముఖ్యమైన విషయం మా మీడియా మిత్రులు మనం చేస్తున్నాము. శాంతి భద్రత దృష్ట్యా అక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే బయలుదేరదామని తయారైందండి హెలికాప్టర్లో. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా, సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇంత పెద్ద దుస్సంఘటన లోపల మీరు కొంచెం ఆ శాంతి భద్రతకు సంబంధించిన విషయం లోపల ఎంబడే మా క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం పంపించడం జరిగింది. అక్కడ ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 14 నెలల లోపల మీరు చెప్పండి, వారు ఎక్కడికైనా రాకుండా ఎవరిని కలవకుంటున్నారండి? 10 సంవత్సరాలు దొరగారు ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు పరిమితమైంది కదా. మాలాంటి శాసనసభలు పోతే ఉన్నాను కలిసి ఆయన పార్టీలను కలిసిండండి కేసీఆర్ గారు? చెప్పమనండి. ఆయన పార్టీలను కేసీఆర్ కలిసిండు, ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నాయండి దాని మీద సంఘటన విషయంలో. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం మేము. నిజంగా ఎక్కడికెళ్ళి కష్టపడి పనిచేసి అత్యంత ప్రమాదకరమైన సొరంగంలో పనిచేస్తున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు మేము ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం. వారికి ప్రభుత్వం అన్ని అండగా ఉంటారు విషయంలో మంత్రులంతా కూడా, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ గౌరవ మంత్రివర్గులంతా కూడా మేము అక్కడ ఉన్నామండి. మేము రాత్రి బాలు వీళ్ళు పేపర్లకు ఫోటోలు ఇచ్చడం తప్ప, ప్రెస్కు వచ్చి రెచ్చగొట్టడం తప్ప, అంత పెద్ద దుస్సంఘటన జరిగిన విషయంలో కూడా శ్రీశైలం నుంచి వేలాది లక్షలాది మంది భక్తులు పోయి ఇది శ్రీశైలం దర్శనం చేసుకొని వస్తాడు. రోడ్ల మీద ఎక్కి కాన్వాయిలు పెట్టుకొని వందల కార్లు పెట్టుకొని కాన్వాయిలు పెట్టుకొని అంగం వేయాల్సినంత అవసరం అండి? చెప్పండి. ఒక బాధ్యత గల రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ 100 మంది కార్ల కాన్వాయ్ పెట్టుకొని పోవాల్సినంత అవసరమా సంఘటన కాడికి? చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నావా? చనిపోయిన సంఘటన మీద ప్రభుత్వానికి సూచన ఇస్తున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు అడిగి పోయి? నువ్వు ప్రతిదీ రాజకీయం చేసేది తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉన్నదండి మీకు? ప్రతిదీ రాజకీయ కోణమే తప్ప వేరే ఆలోచన ఉన్నదా?